18వ వచనం. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నమ్మునందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడదు. యేసుప్రభు వారు ఓకేలే, నువ్వు చెప్పు. ఏమర్థమైంది నీకు? చెప్పు చిన్న 2 మాటలని చెప్తే నేను తర్వాత చెప్తాను. అందుకే ఆదివారం జాగ్రత్తగా శ్రద్ధగా కూర్చొని వింటే చాలా మంచి మాటలు తెలుస్తాయి. ఓకేనా? వాక్యం మన హృదయంలో లేదనుకో, జ్ఞానం సంపాదించుకొని హృదయంలో లేకపోతే మనం ఏం చేయలేం. ఎవరైనా అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేం. అలాగే ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పగలగాలంటే నీలో వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలంటే నువ్వు దేవుని మందిరంలో ఉండాలి. నువ్వు దేవుని మందిరంలో ఉండాలంటే మందిర పరిచర్యలో పాల్గొవాలి, కూర్చోవాలి, ప్రార్థన చేయాలి, చప్పట్లు కొట్టినప్పుడు చప్పట్లు కొట్టాలి. అంతేగాని ఇలాగ 2 ఏళ్ళతో ఇలా కొడతా ఉంటారు కొంతమంది. ఇలాగా సౌండ్ అని చెప్పని చప్పట్లు అలాంటివి చేయకూడదు. ఓకేనా? చెప్పు. చాలామంది తీర్పు అంటే కోర్టులో ఒక దోషి ఉన్నాడు. ఈ దోషికి ఇప్పుడు గుండెల్లో భయం పుడుతుంది తెలుసా? తప్పు చేసినప్పుడు భయపడతాడా లేదా? దొంగ కానీ హంతకుడు కానీ భయపడతాడా? దర్జాగా చేసేస్తాడు. ఎప్పుడూ తెలిసి భయపడతాడు. తీర్పు తీర్చే ఎవరు? జడ్జి అన్నాడు చూసావా? పక్కన సుత్తు ఉంటుంది. సుత్తు పట్టుకొని నెత్తి మీద కొట్టడు, కానీ సుత్తు పట్టుకొని ఎక్కడ కొడతాడో తెలుసా? ఒకటి ఇలా కొట్టి ఎదురు పేపర్ ఉంటుంది కదా, పేపర్ మీద ఒక సంతకం పెడతాడు. అప్పుడు గుండెకాయలో పెద్ద రాయి పడుతుంది. ఎందుకో తెలుసా? వీడికి ఊరి శిక్ష వేసేయండి అంటే ఏమైపోయింది? వాడి జీవితం అక్కడితో నాశనం అయిపోయింది. కానీ ఎప్పుడు భయపడాలో తెలుసా? ఎప్పుడు భయపడాలి? తప్పు చేసినప్పుడే భయపడాలి. ఓకేనా? ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచితే తీర్పు తీర్చబడదు. ఎందుకు తీర్పు తీర్చబడదో తెలుసా? మన పాపములన్నిటి కొరకు యేసుక్రీస్తు వారు శిలువ మీద ఆయన వాటికి ఏం చేశారంటే పరిహారాన్ని చేసేసారు. మరణింపబడ్డారు. ఇంకా వేరొక పని మనం చేయాల్సిన అవసరం లేదు. సో మనకు తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు మాత్రం దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు. మనం ఏదో సరదాకి దేవుని మందిరంలోనికి వచ్చి ఇప్పుడు ఈ యాక్టివిటీస్, ఈ యూత్ మీట్స్ ఇవన్నీ పెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను ప్రసంగం చేయటం కంటే మీతోనే చెప్పించడానికి గల కారణం ఏంటో తెలుసా? దీని వెనక కూడా మీరు గమనించారో లేదో నేను చెప్తున్నాను ఈరోజు